హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాడల్ వెంకటేష్. మన ఐపీఎల్ టీమ్ వైజ్ ఆక్షన్ స్ట్రాటజీ అనాలిసిస్లో మన తెలుగు ఓనర్స్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడతాం. ఢిల్లీ మనకు దూరంగా ఉన్న ఓనర్స్, పర్టికులర్లీ ఈ రాబోయే 2 సంవత్సరాల్లో జిఎంఆర్ గ్రూప్ మన తెలుగు వాళ్ళు ఓనర్స్గా ఉన్నారు. ఆ టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కూడా వేణుగోపాల్ మన తెలుగు క్రికెటర్ ఉన్నాడు. సో అందుకని వీళ్ళు గతంలో కూడా మన తెలుగు ప్లేయర్స్ని ఎంకరేజ్ చేశారు. అశ్విన్ హెబార్, తర్వాత రికీ బుయే ఇలాంటి తెలుగు ప్లేయర్స్ని వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం, కేఎస్ భరత్. సో దే హ్యావ్ బీన్ ఎంకరేజింగ్ తెలుగు ప్లేయర్స్ రాదర్ దెన్ అవర్ హైదరాబాద్ ఫ్రాంచైజ్. సో అందుకని వాళ్ళతో మనకి ఢిల్లీ క్యాపిటల్స్తో కొంచెం ఒక రకమైన సాఫ్ట్ కార్నర్, ఒక అటాచ్మెంట్ ఉన్న మాట వాస్తవం. బట్ నాకేమనిపించిందంటే ఢిల్లీ క్యాపిటల్స్ గురించి వీడియో చేద్దాం అనగానే మన మైండ్లో కొన్ని ఇమేజెస్ మెదులుతుంటాయి. ఢిల్లీ క్యాపిటల్స్ అనగానే నా మైండ్లో వచ్చిన ఫిగర్ ఎవరంటే మన రిషబ్ పంత్. నాట్ రికీ పాండింగ్, రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ని హ్యావ్ బీన్ ఐడెంటిఫైయింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ విత్ రిషబ్ పంత్ ఎందుకునో. బట్ రిషబ్ పంత్ ఇప్పుడు లేడు. తనంతట తాను వెళ్ళిపోయాడనే మనకు అంటున్నారు, బికాజ్ ఈ వాంటెడ్ టు బీ ఇన్ ది ఆప్షన్. బట్ వాళ్ళు కూడా అతన్ని క్యాప్టెన్సీ ఇవ్వదలుచుకోలేదని కూడా వార్తలు వచ్చినాయి. సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు, బట్ రిషబ్ పంత్ అయితే ఇప్పుడు అక్కడ లేడు. సో దే హ్యావ్ టు గో ఫర్ ఏ క్యాప్టెన్. రిటెన్షన్ వాళ్ళు చేసింది బాగుంది. రిటెన్షన్ వరకు వాళ్ళు చేసిన రిటెన్షన్స్ ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ దగ్గర 4 మంచి ప్లేయర్స్ వచ్చారు వాళ్ళకి, ప్లస్ వాళ్ళకి ఒక మంచి చెప్పుకోదగ్గ పర్స్ ఉంది వాళ్ళ దగ్గర. పంజాబ్ కింగ్స్కి 110 కోట్లు ఉంటే ఆర్సీబీకి 83 కోట్లు, వీళ్ళ దగ్గర 73, 73 crores ఉంది. థర్డ్ బెస్ట్ ఉంది. సో వీళ్ళ దగ్గర సఫిషియంట్ అమౌంట్ కూడా ఉంది. 4 గన్ ప్లేయర్స్ ఉన్నారు రిటెన్షన్లో. సో అందరూ ఎక్కువగా రిటెన్షన్లో బ్యాట్స్మెన్ కోసం వెళ్తే వీళ్ళు బౌలర్స్ కోసం, అందులో స్పిన్ బౌలర్స్ కోసం వీళ్ళు ముందు వాళ్ళకి పెద్దపీట వేశారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న స్పిన్ బౌలర్స్ కూడా టాప్ క్లాస్ బౌలర్స్ కదా, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్. సో అక్షర్ పటేల్ అయితే ఆల్రౌండర్. అతను బ్యాటింగ్లో, బౌలింగ్లో కూడా తిరుగులేని ఒక ఎక్సలెంట్ ప్లేయర్ టు హ్యావ్ ఇన్ యువర్ టీమ్. ఎనీ టీమ్ వుడ్ లైక్ టు హ్యావ్ ప్లేయర్ లైక్ అక్షర్ పటేల్, అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్ ఆల్సో. సో అక్షర్ పటేల్ అది నో బ్రెయిన్. అక్షర్ పటేల్ ఎవరు ఏ టీం అయినా కళకత్తు రిటైన్ చేసుకుంటారు. అక్షర్ పటేల్, కుల్దీప్ కూడా అంతే. కుల్దీప్ అతను ఇచ్చే వాల్యూ జస్ట్ అది స్ట్రైక్ బౌలర్. వీళ్ళిద్దరితో పాటు వాళ్ళు ట్రిస్టన్ స్టబ్స్ని కూడా రిటైన్ చేసి, నేను ఇంకా జేక్ ఫ్రేజర్ మెక్గర్ కోసం వెళ్తారు అనుకున్నాను నేను, కానీ అతను ఒక్క సీజన్ ఆధారంగా అతని మీద డిపెండ్ కాదలుచుకోలేదు. ట్రిస్టన్ స్టబ్స్ ఇంటర్నేషనల్గా కూడా బాగా పర్ఫార్మ్ చేసిన కాక మొన్న మన ఇండియన్ టీం మీద సౌత్ ఆఫ్రికా గెలవడంలో కూడా ఒక మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ అతని నుంచి, ఒక ఫినిషింగ్ స్కిల్స్ చూసాం అతని నుంచి. అలాగే వీళ్ళకి కూడా లాస్ట్ ఇయర్ మంచి ఫినిషింగ్ స్కిల్స్ అతను అందించాడు. సో ఈ ముగ్గురితో పాటు యంగ్ అండ్ డైనామిక్ అభిషేక్ పరల్ లాస్ట్ సీజన్ కాకుండా లాస్ట్ బిఫోర్ సీజన్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు, కానీ లాస్ట్ సీజన్లో ఈ వాజ్ ఎక్సెప్షనల్. సో కీపర్ కూడా అక్కడ కవర్ అయిపోయాడు. కీపర్ ఒక ఆల్రౌండర్, ఒక బ్యాట్స్మెన్, బౌలింగ్లో 2 స్పిన్ బౌలర్స్ వచ్చినట్టు. ఆల్రౌండర్ అక్కడ కూడా చెప్తున్నాను, 4 అయినా ఆల్మోస్ట్ 5 కింద లెక్క. అక్షర్ ఉన్నాడు కాబట్టి 5. అక్షర్ ఈజ్ గుడ్ విత్ ద బ్యాట్ యాజ్ వెల్ యాజ్ బాల్. సో 4 రిటైన్ చేసుకున్న అక్షర్ లాంటి ఆల్రౌండర్ ఉన్నాడు కాబట్టి 5 రిటైన్ చేసుకుంటే అయింది. సో వాళ్ళు దే ఆర్ అనే సౌండ్ ఫుటింగ్, బాగానే ఉంది వాళ్ళ రిటెన్షన్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి క్యాప్టెన్ లేడు. అక్షర్ పటేల్ని క్యాప్టెన్ చేయొచ్చు, కానీ అక్షర్ పటేల్కి పెద్దగా క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు నాకు తెలిసినంత వరకు. సో అక్షర్ పటేల్ ఈజ్ అ మైల్డ్ క్రికెటర్, చాలా చాలా లైకబుల్, చాలా ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక మైల్డ్గా ఉంటాడు అతను. క్యాప్టెన్సీ చేయగలుగుతాడు అనేది నాకైతే డౌటే. అంటే స్ట్రాటజీ పరంగా కాకపోయినా టీమ్ని మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ కదా. బట్ స్టిల్ ఐ థింక్ అక్షర్ పటేల్ ఒక ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి. బట్ ఐ థింక్ దే విల్ గో ఫర్ కెప్టెన్ అండ్ మొత్తం టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అంతా. ఎందుకంటే అక్షర్ పటేల్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 4 or 5, బట్ 1, 2, 3, 4 దాకా కావాలి. సో మొత్తం బ్యాటింగ్ లైన్ టాప్ 4 కావాలి వాళ్ళకి. తర్వాత మొత్తం పేస్ అటాక్ కావాలి. పేస్ అటాక్ అంటే కనీసం 3 బౌలర్స్ కావాలి, 3 ఫాస్ట్ బౌలర్స్ కావాలి, వాళ్ళకి బ్యాకప్స్ కావాలి. సో ఒక 5 ఫాస్ట్ బౌలర్స్ కోసం షాపింగ్ చేయాలి. అలాగే ఒక టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్లో అంటే నెంబర్ 3, నెంబర్ 4లో ఆడగలిగే బ్యాట్స్మెన్తో కలిపి ఒక 5-6 మంది టాప్ ప్లేయర్స్ కోసం వెళ్ళాలి. అమౌంట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ చాయిసెస్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఒక క్యాప్టెన్ కావాలి, కీపర్ గురించి వాళ్ళకి వరీ లేదు, కీపర్ ఉన్నాడు కాబట్టి. సో క్యాప్టెన్ కావాలి, మంచి బ్యాట్స్మెన్ కావాలి, టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ వాళ్ళు,
అండ్ మొత్తం ఫాస్ట్ బౌలింగ్ అటాక్ మొత్తం కావాలి. స్పిన్నర్స్ గురించి థర్డ్ స్పిన్నర్ తీసుకుంటారు, పెద్ద దాని గురించి పెద్ద వరీ లేదు. అలా ఆల్రౌండర్స్ కూడా కావాలి. ఆఫ్ కోర్స్ ఆల్రౌండర్స్ అక్షర్తో పాటు మరొక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కూడా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇది వాళ్ళ చాయిసెస్. సో వాళ్ళకి అమౌంట్ ఉంది కాబట్టి 73 crores ఎట్ ద డిస్పోజల్ కాబట్టి వాళ్ళు వెళ్ళొచ్చు. 2 RTM కార్డ్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. కేవలం నలుగురిని రిటైన్ చేసుకున్నారు కాబట్టి 2 క్యాప్డ్ ప్లేయర్స్ సంబంధించిన RTM కార్డ్స్ ఉంటాయి. సో వాటిని కూడా వాడుకోవచ్చు. యాక్చువల్లీ లాస్ట్ సీజన్లో దే డిడ్ వెల్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఫస్ట్ 5 మ్యాచెస్లో వీళ్ళు 4 మ్యాచ్లు ఓడిపోయారు. అప్పటికి ఇంకా రిషబ్ పంత్ కుదురుకోలేదు, చాలా రోజుల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. తర్వాత జేక్ ఫ్రేజర్ మెక్గర్ని వాళ్ళు 6వ మ్యాచ్ నుంచి ఆడించారు. అప్పటి నుంచి వాళ్ళ దశ తిరిగింది. అతను స్టార్టింగ్లో మంచి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇవ్వడం, రిషబ్ పంత్ కూడా మొదట్లో కాస్త తడబడిన తర్వాత అతను ఫామ్ అందుకోవడం. సో తర్వాత దే స్టార్టెడ్ విన్నింగ్ మ్యాచెస్ అనే రెగ్యులర్ బేసిస్. అప్పుడు కూడా 1-2 మ్యాచ్లు ఓడిపోయారు, 2-3 మ్యాచ్లు. బట్ దే స్టిల్ ఫినిష్డ్ అట్ నెంబర్ 6. బట్ టీం బాగా కుదిరింది. ముఖ్యంగా బౌలింగ్ అటాక్లో ఖలీల్, ముఖేష్, ఈవెన్ ఇషాంత్ శర్మ బౌల్డ్ వెల్, రసిక్ ధర్ కూడా బౌల్డ్ వెల్. సో ఆ నలుగురు ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళు బాగానే బౌలింగ్ వేశారు. తర్వాత బ్యాటింగ్లో కూడా వాళ్ళకి అభిషేక్ పొరల్ కలిసి వచ్చాడు రిషబ్ పంత్తో పాటు. స్ట్రెస్టన్ స్టబ్స్, ఈవెన్ షైహోప్ బ్యాటెడ్ వెల్ ఇన్ ఫ్యూ మ్యాచెస్. సో అది పరిస్థితి. మరి పాత వాళ్ళని ఎవరినైనా చేసుకుంటారా, రిటైన్ చేసుకుంటారా అనేది కూడా చూడాలి. సో RTM కార్డు నేను అనుకోవడం వీళ్ళు ఇద్దరి కోసం వాడతారు. JFM, జేక్ ఫ్రేజర్ మెక్గర్కి వాడతారు. ఎందుకంటే అతను లాంటి ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ ఉంటే, అందులో ఢిల్లీ ఏరియా స్మాల్ గ్రౌండ్, ఆ గ్రౌండ్లో 6లు కొట్టడం ఈజీ. సో అతను ఏంటంటే బిగ్ 6 సీటర్. సో అలాంటి 6 సీటర్ వాళ్ళకి అవసరం వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. సో ఆ చిన్న గ్రౌండ్లో ఫిరోషా కోట్లలో దే విల్ గో ఫర్ JFM అగైన్ అని అనుకుంటున్నాను. సో JFM కోసం వెళ్తారు. తర్వాత ఖలీల్ కోసం కూడా వెళ్తారు. ఖలీల్ ఒక మంచి ఫాస్ట్ బౌలర్ కోసం కూడా. ఖలీల్ డిడ్ రియలీ వెల్. ముఖ్యంగా అప్ ఫ్రంట్లో అతను న్యూ బాల్తో వికెట్స్ ఇస్తాడు. బట్ ఓవరాల్గా ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అందుకే ఇక్కడ లాస్ట్ ఇయర్ IPL పర్ఫార్మెన్స్ తర్వాత అతనికి మళ్ళీ ఇండియన్ టీంలో మళ్ళీ అతను కంబ్యాక్ చేయగలిగాడు. సో ఖలీల్ అండ్ JFM కోసం వాడతారు. లేకపోతే ఖలీల్ మరి పెద్ద అమౌంట్కి వెళ్తే ముఖేష్ కోసం వాడే అవకాశం. ముఖేష్ ఆల్సో ఈక్వల్లీ గుడ్. ముఖేష్ చాలా అండర్ రేటెడ్ బౌలర్. పెద్ద అతను పేస్ లేదు అది అనుకుంటాం, కానీ హీ హాస్ గాట్ దట్ ఎబిలిటీ టు పికప్ వికెట్స్. అండ్ ముఖేష్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ బౌలర్ టు హ్యావ్ ఫర్ ఎనీ టీమ్. సో అది వాళ్ళ 2 RTM కార్డ్స్ వాడు. అన్నిటికంటే ముఖ్యంగా క్యాప్టెన్ కోసం వాళ్ళు శ్రేయస్ అయ్యర్ కోసం వెళ్తారు. బహుశా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు నీ కోసం దాదాపు మేము 10 కోట్లు ఎంత పక్కన పెట్టాము, నువ్వు బయటకు వచ్చేసే అని వాళ్ళు అడగడం వల్లనే, వాళ్ళు అప్రోచ్ అవ్వడం వల్లనే శ్రేయస్ అయ్యర్ బయటకు వచ్చాడని మనకి అర్థం. వార్తలు అంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటే కాదు, పంజాబ్ కూడా. ఇంకా రికీ పాంటింగ్ కూడా వర్క్ విత్ శ్రేయస్ అయ్యర్ ఇన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓన్లీ. సో శ్రేయస్ అయ్యర్ తనంతట తానే బయటకు వెళ్ళిపోయాడు, మేమైతే వాంటెడ్ టు రిటైన్ హిమ్ అని చెప్పి KKR వాళ్ళు కూడా చెప్పారు కదా. సో శ్రేయస్ అయ్యర్ కోసం వీళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. అదే మనకు రూమర్స్ ఏంటంటే 25 కోట్లు పక్కన పెట్టారు. 25 crores వరకు దే ఆర్ ప్రిపేర్ టు స్పెండ్ ఆన్ శ్రేయస్ అయ్యర్. అంత చేసినా కూడా వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 50 కోట్లు ఉంటాయి. చాలా టీమ్స్ కేవలం 50 కోట్లతోనే ఆక్షన్లోకి వెళ్తాయి. సో వాళ్ళకి ఒక క్యాప్టెన్, ఒక మంచి టాప్ ఆర్డర్ ఆర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా కవర్ అవుతాడు కాబట్టి దే కెన్ ఎఫోర్డ్ టు స్పెండ్ 25 crores ఆన్ ప్లేయర్ లైక్ శ్రేయస్ అయ్యర్. మరి ఇంకా ఉన్నారు కదా మన ఇండియన్ ప్లేయర్స్. రిషబ్ పంత్ కోసం మళ్ళీ వెళ్తారని అనుకోండి. ఎందుకంటే రిషబ్ పంత్తో వద్దనుకుని వెళ్ళిపోయిన రిషబ్ పంత్ కోసం మళ్ళీ వెళ్తారు, బైబ్యాక్ చేస్తారని అనుకోను నేను. రిషబ్ పంత్ కాకుండా KL రాహుల్ కోసం కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. అలాగే ఇషాన్ కిషన్ కూడా మరొక ఇండియన్ ప్లేయర్ హూ కెన్ గో ఫర్ ఎ బిగ్ అమౌంట్, అతని కోసం కూడా వెళ్తారని అనుకో. ఆల్రెడీ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా ఉండే కీపర్ వాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి, యంగ్ ఇండియన్ కీపర్ ఇషాన్. సో దే విల్ డెఫినెట్లీ గో ఫర్ శ్రేయస్ అయ్యర్. దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. అందుకే థంబ్నైల్ మీద కూడా పెట్టడానికి సాధించాను. ఎందుకంటే ఒకవేళ మిస్ఫైర్ అయ్యి వీళ్ళు కనీసం అతని వైపు ఆక్షన్లో బిడ్ కూడా చేయకపోతే మనకి చాలా ఎంబారసింగ్ ఉంటుంది. బట్ ఐఎమ్ 100% షూర్ దట్ దే విల్ గో ఫర్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలోనే వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు గతంలో. సో అందుకని దే విల్ గో ఫర్ శ్రేయస్ అయ్యర్ అని చెప్పి నాకు అతని కోసం వెళ్తారు. ప్రైమ్ టార్గెట్ అతన్ని టార్గెట్గా పెట్టుకుని మిగతా చూస్తారు. మరి ఎప్పుడు వస్తాడు లిస్ట్లో? మార్కీ ప్లేయర్ కానీ రావచ్చు. శ్రేయస్ అయ్యర్ ఈజ్ లైక్లీ టు బి ఫస్ట్. మార్కీ ప్లేయర్స్ ఫస్ట్ వస్తారు. సో శ్రేయస్ అయ్యర్ బికాస్ ఆఫ్ ది స్టాండింగ్ అతనే ముందు వస్తాడని అనుకుంటున్నాను. సో వర్త్ అతను అంటే డెఫినెట్లీ వర్త్. ఓకే, అతను
ఇండియా T20 స్క్వాడ్లో ప్లేస్ కోల్పోయి ఉండొచ్చు, ఇండియా టెస్ట్ స్క్వాడ్లో ప్లేస్ కోల్పోయి ఉండొచ్చు, బట్ ఈ స్టిల్ వెరీ గుడ్ ప్లేయర్. కెన్ హిట్ దోస్ బిగ్ సిక్సర్స్, స్ట్రైట్ సిక్స్, లాంగ్ ఆఫ్ నుంచి మంచి సిక్స్లు కొట్టగలగడు. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ ఆల్సో హ్యాడ్ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్ ఫర్ KKR. అండ్ హీస్ కోర్స్ హీస్ ద ఐపీఎల్ విన్నింగ్ క్యాప్టెన్గా అతని వాల్యూ డెఫినెట్గా ఉంటుంది. సో శ్రేయస్ అయ్యర్ విల్ బి దేర్ మెయిన్ టార్గెట్. బట్ మనం అనుకున్నట్టుగా వాళ్ళు మొత్తం వాళ్ళు బ్యాటింగ్లో టాప్ బ్యాట్స్మెన్ అందరు కావాలి. దానికోసం ఇండియన్ ఛాయిసెస్ తక్కువగా ఉన్నాయి. పృథ్వీ షా కోసం మళ్ళీ వెళ్తే వెళ్ళొచ్చు, ఆ టీం వాడినా కావడకపోయినా పృథ్వీ షా కోసం మళ్ళీ వెళ్తారు. పృథ్వీ షా తక్కువ అమౌంట్కి వస్తాడు, తను ముంబై టీంలో కూడా ప్లేస్ కోల్పోయాడు, బట్ స్టిల్ ఐ థింక్ ఈజ్ గుడ్ ఎనఫ్. పృథ్వీ షాని మనం అంత తక్కువగా అంచనా, పృథ్వీ షాని బ్యాకప్గా అయినా పెట్టుకోవచ్చు. సో పృథ్వీ షా కోసం వెళ్తారు. వెంకటేష్ అయ్యర్ ఇన్ అదర్ ఓపెనింగ్ ఆప్షన్. ఇండియన్ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి కదా, మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ అంత మంచి రిటర్న్స్ ఇవ్వట్లేదు కాబట్టి, అండ్ దే హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ యూజింగ్ అభిషేక్ పురాల్. లాస్ట్ టైం కూడా ఓపెనర్గా వాడారు కాబట్టి అభిషేక్ పురాల్తో పాటు మనకు ఫారిన్ ఓపెనర్ పెట్టుకోవచ్చు. వాళ్ళు జేఎఫ్ఎం దొరికితే జేఎఫ్ఎం. సో జేఎఫ్ఎం విల్ బి అవర్ ద ప్రైమ్ టార్గెట్. సో అయినా కూడా శ్రేయస్ అయ్యర్ ఉన్నా వాళ్ళకి ఇంకా మిడిల్ ఆర్డర్లో ప్లేయర్స్ కావాలి. సో దే కెన్ గో ఫర్ బట్లర్ ఆల్సో. బట్లర్, జాక్ ఫ్రేజర్, మెగ్గర్ దొరకపోతే బట్లర్కి వెళ్తారు. సాల్ట్, బట్లర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ దీంట్లో డివన్ కాన్వే. అండ్ దే కెన్ ఆల్సో గో బ్యాక్ టు దేర్ వార్నర్ మీద అంత ప్రతి టీం పెద్ద ఇంట్రెస్ట్ వెళ్ళకపోవచ్చు, కానీ ఒక ప్లాన్ బీగా వార్నర్ కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. మిచెల్ మార్ష్ కోసం వెళ్తారని నేను అనుకోను, ఎందుకంటే అతను ఇంజరీ ప్రోన్, అంత గొప్పగా ఏం పర్ఫామ్ చేయలేదు. అతని బదులు దే మైట్ గో ఫర్ స్టాయినస్, సంబడి లైక్ స్టాయినస్ కోసం వెళ్ళే అవకాశం ఉంది. స్టాయినస్తో పాటు కొంతమంది ఫారిన్ ఆల్రౌండర్స్, బ్యాటింగ్ ఆల్రౌండర్స్ లైక్ లియామ్ లివింగ్స్టన్, గ్లెన్ ఫిలిప్స్, ఈవెన్ మ్యాక్స్వెల్ అంటే 6 hitting ప్లేయర్ అతను. ఈ గ్రౌండ్ అతను సూట్ అవుతుంది. సో మ్యాక్స్వెల్, స్టాయినస్, ఫిలిప్స్, లియామ్ లివింగ్స్టన్, శామ్ కరన్ ఇలాంటి ఫారిన్ ఆల్రౌండర్స్ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు మిడిల్ ఆర్డర్లో కూడా బాగా పనికొచ్చే ప్లేయర్స్. ఈవెన్ రచిన్ రవీంద్ర ఇస్ అనదర్ క్యాండిడేట్. ప్లస్ అఫ్కోర్స్ వాళ్ళు శ్రేయస్ అయ్యర్ అలాగ ఉండనే ఉంటాడు మిడిల్ ఆర్డర్ స్లాట్స్లో. సో మిడిల్ ఆర్డర్ అండ్ ఓపెనర్స్ దానికోసం వీళ్ళు మేజర్గా మనం కొంతమంది ప్లేయర్స్ని అనుకున్నాం. లైక్ పేస్ బౌలింగ్లో వాళ్ళ పాత కాపులు అంటే కొంతమంది పాత కాపులు అంటే వాళ్ళ దగ్గర గతంలో ఉన్న వాళ్ళే అని అర్థం. మంచి తెలుగు మాట, తెలుగు నుడికారం, తెలుగు జాతీయాలు, తెలుగు పదాలు మనం హాయిగా వాడుకోవాలి. కొన్ని పదాలు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. మోడర్న్ జన్ నెక్స్ట్ ఏంటంటే తెలుగు, విచిత్రమైన తెలుగు, ఇంగ్లీష్ తెలుగు వచ్చేస్తుంది. మన పాత తెలుగు, మంచి అచ్చ తెలుగు మాటలు అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటే ఏంటంటే అవి మళ్ళీ నిలబడతాయి. అందుకే నేను ఎక్కువ ప్రయత్నం చేస్తాను, టమ్నైల్లో కూడా అవి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు తెలుగు భాషను చాలా అభిమానం. సో ఖలీల్ కోసం వెళ్తారని నాలుగు చెప్పుకున్నాం. ఖలీల్, ముఖేష్ గురించి చెప్పుకున్నాం. రషీద్ ధార్ ఆల్సో ఇట్స్ డన్ వెల్. అతను చాలా అండర్ రేటెడ్ బౌలర్, ఇట్స్ వెరీ గుడ్ కాశ్మీరీ బౌలర్ రషీద్ ధార్. ఇషాంత్ శర్మ స్టిల్ గుడ్ ఎనఫ్ ఐ ఫీల్ అతని కోసం. ఎందుకంటే ఇషాంత్ శర్మ లాంటి వాళ్ళు 1 or 2 crores దొరికేస్తారు. అండ్ వాళ్ళ దగ్గర మనీ ఉంది కాబట్టి దే కెన్ గో ఫర్ హర్షదీప్ సింగ్కి ఖచ్చితంగా పంజాబ్ వాళ్ళు రైట్ టు మ్యాచ్ వాడతారు. బట్ స్టిల్ హర్షదీప్ కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తారు. రైట్ టు మ్యాచ్ తర్వాత వస్తుంది కదా, ఫస్ట్ ఒకరు దక్కించుకుంటారు, తర్వాత రైట్ టు మ్యాచ్ కింద పంజాబ్ వెళ్తారు. సో దే విల్ డెఫినెట్లీ పుట్ దేర్ మనీ ఆన్ సంబడి లైక్ హర్షదీప్, హూ ఈజ్ హాట్ ప్రాపర్టీ ఈసారి ఐపీఎల్లో. వన్ ఆఫ్ ది టాప్ బిట్స్ అవుతాడు హర్షదీప్. షమీ కోసం కూడా వెళ్తారు. షమీ ఇంజరీ ప్రోన్, బట్ స్టిల్ షమీ కోసం కూడా వెళ్తారు. షమీ దొరికితే అతను కనుక ఫిట్గా ఉంటే నథింగ్ లైక్ షమీ కానీ హర్షల్ పటేల్ ఇలాంటి బౌలర్స్ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తుంది. అండ్ ఫారిన్ బౌలర్స్లో జోఫ్రా ఆర్చర్, రబాడా, ఆండ్రిక్ నోకియా లాస్ట్ ఇయర్ ఆడినవాడే పాత కాపు, స్టార్క్, కార్జియా, బోల్ట్ ఇలాంటి టాప్ క్లాస్ బౌలర్స్ కోసం వెళ్ళడానికి వీళ్ళ దగ్గర సఫిషియంట్ అమౌంట్ ఉంది. వీళ్ళందరూ కూడా 10 crore బ్రాకెట్లో ఉంటారు. సో వీళ్ళు దే కెన్ ఎఫోర్డ్ టు స్పెండ్ 10 crores ఆన్ వన్ ఆర్ టూ ఫాస్ట్ బౌలర్స్. ఎందుకంటే వాళ్ళకి స్పిన్నర్స్ ఇద్దరు బ్రహ్మాండమైన స్పిన్నర్స్, గన్ స్పిన్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు మంచి ఫాస్ట్ బౌలర్స్ని, ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ని తీసుకుంటే ఇద్దరు ఒకరిను వాళ్ళకి ఏంటంటే బౌలింగ్ అటాక్ బ్రహ్మాండంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. సో దే కెన్ ఎఫోర్డ్ టు హ్యావ్ ది టాప్ బ్రాకెటెడ్ ఫాస్ట్ బౌలర్స్ కోసం వెళ్ళే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో అలాంటి టాప్ బౌలర్స్ కోసం, స్టార్క్ కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది. వీళ్ళు ది కెన్ ఎఫోర్డ్ టు గో ఫర్ సంబడి లైక్ స్టార్క్ హూ విల్ గో ఫర్ ఎ బిగ్ అమౌంట్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా కావాలి కదా వీళ్ళకి. ఇంపాక్ట్ ప్లేయర్గా ఐ థింక్ వీళ్ళ దగ్గర గతంలో ఆడిన స్వస్తిక్ చికారా యూపీ లీగ్లో కూడా మళ్ళీ అతను కొట్టేశాడు. సుమిత్ కుమార్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్,
వీళ్ళందరూ కూడా బాగా కుమార్ కుషాగ్రా వీళ్ళందరూ లాస్ట్ టైం ఉన్నవాళ్ళే, వాళ్ళని బైబ్యాక్ చేసుకునే అవకాశం ఉంది. మహిపాల్ లోమ్రో హూ ప్లేడ్ ఫర్ ఆర్సీబీ, ఇప్పుడు డొమెస్టిక్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, ఒక సెంచరీ డబుల్ సెంచరీ కూడా చేసినట్టున్నాడు. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ డెఫినెట్గా వీళ్ళ రాడార్లో ఉండే అవకాశం ఉంది. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ ఇన్ ఏ సౌండ్ ఫుటింగ్, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. అమౌంట్ ఉంది, దే కెన్ గో ఫర్ సమ్ బిగ్ అమౌంట్స్. అది కాక మనం అనుకున్నట్టుగా లాస్ట్ ఇయర్ వాళ్ళ టీం కూడా బాగానే సెట్ అయింది. వీలైనంత వరకు లాస్ట్ ఇయర్ టీంని చాలా వరకు తెచ్చుకోగలిగితే చాలా బాగుంటుంది వాళ్ళు. ఎందుకంటే ఆ బౌలింగ్ అటాక్ ఖలీల్, ముఖేష్ లాంటి బౌలర్స్ని తెచ్చుకోగలిగితే చాలా బాగుండే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అలాగే జేక్ ఫ్రేజర్ మగ్గర్ కుడ్ బి అ వెరీ గుడ్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. సో వాళ్ళందరినీ వాళ్ళు తెచ్చుకోగలిగితే ఐ థింక్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.